విరామం తర్వాత ధర్మ సందేహాలు కార్యక్రమానికి తిరిగి స్వాగతం. మరో ఉత్తరం చూద్దామండి. గౌరీ హైదరాబాద్ నుంచి రాస్తున్నారు. మంగళ గౌరీ వ్రత ఆచరణలో స్త్రీలకు అవాంతరాలు ఎదురైతే ప్రత్యామ్నాయం ఏమిటి తెలియజేయగలరు అంటూ రాస్తున్నారు. ఇది మనం ప్రతిసారి చెప్పుకునేటటువంటి అంశమే. అవాంతరం అనేటటువంటిది అది సహజమైనటువంటి విధానం కాబట్టి స్త్రీలకి మిగిలినటువంటి మంగళవారాలు అన్నీ చేసినట్లయితే, శ్రావణ పూర్ణిమని కూడా చేసినట్లయితే ఈ దోషం రాదు. ఒకటి. రెండు, శ్రావణ పూర్ణిమకి కూడా అవాంతరం వచ్చినట్లయితే మిగిలిన మంగళవారాలు సశాస్త్రీయంగా చేస్తే ఏ దోషము రాదు, ఇబ్బంది ఏం కాదు. అలా అవాంతరం రావడంలో మన పాత్ర ఏం లేదు, అది సహజ ధర్మంగా వచ్చేది కాబట్టి దోషం మన మీద ఉండదని ప్రతి స్త్రీ గ్రహించుకోవాలి. మరో ఉత్తరం చూద్దామండి. కిరణ్ రాజమండ్రి నుంచి రాస్తున్నారు. మంగళ గౌరీ వ్రతాన్ని ఆచరిస్తే కలిగే ఫలితాలు ఏమిటి తెలియజేయగలరు అంటూ రాస్తున్నారు. అనుకున్నా ఇంతకు ముందే భర్త యొక్క సంపూర్ణమైనటువంటి ఇష్టం భార్యకి లభిస్తుంది. రెండవది, భార్య వ్రతాన్ని ఆచరిస్తోంది అన్నప్పుడు ఆ అమోఘమైనటువంటి రూపాన్ని చేసి అంత శ్రద్ధగా అర్చన చేస్తుంది అన్నప్పుడు భార్య మీద భర్తకు గౌరవం ఏర్పడుతుంది. ముఖ్యంగా అది గమనించాలి. ద్రౌపది దగ్గరికి సత్యభామ వచ్చి అడిగింది, నాకు ఒకే ఒక్క మొగుడు కృష్ణుడు, వాడిని నేను ఏ విధంగానూ నా దగ్గర ఉంచుకోలేకపోతున్నాను, అస్తమానం రుక్మిణి దగ్గరికి పరిగెత్తుతున్నాడు, 5 భర్తలతో నువ్వు ఎలా వేగుతున్నావు అడిగింది. సత్యభామ ద్రౌపదిని అడిగింది. ద్రౌపది ఒకటే చెప్పింది, నా భర్తలు నిద్ర లేవడానికి ముందే నేను లేస్తాను, వాళ్ళు లేచేసరికే నేను దైవ పూజని ముగించి స్వచ్ఛమైనటువంటి కురులలో అమోఘమైనటువంటి వాసన కలిగిన పుష్పాలని ధరించి మంచి చీరని కట్టుకుని వాళ్ళు నిద్ర లేచేసరికి లక్ష్మీ స్వరూపిణిగా కనిపిస్తాను అని. అది ఎంత మంచి ఆలోచన గమనించండి. ఉదయం భర్త లేస్తూ ఉన్న వేళలోనే భార్య పూజ చేసి కానీ కనిపించినట్లయితే భర్తకు ఒక పవిత్ర భావం కలుగుతుంది. స్త్రీ మీద గబుక్కు నోరు పారేసుకుందాం అనే ఆలోచనకి రాడు. తనేదో చక్కగా పూజ చేసుకుంది, మనం ఏం లేకుండా భ్రష్టులంగా ఇప్పటికి లేచాం అనే ఆలోచన వస్తుంది. రెండు, భర్త నిద్రపోయిన తర్వాత నేను నిద్రపోయాను తప్ప ఎప్పుడూ నేను నిద్రపోవడాన్ని నా భర్తలు గమనించలేదు. ద్రౌపది చెప్పింది. ఇంటి పని అంతా అయిపోయిన తర్వాత చివరికి తలుపులన్నీ వేసుకునేటటువంటి పని తానే చేసేది. అంటే ఆ ఇల్లు తనది. గుమ్మం లోపలంతా ఆవిడ సామ్రాజ్యం, గుమ్మం అవతల అతడి సామ్రాజ్యం. వసే వసే ఇది గృహస్వామిని వేదమంత్రం. గృహానికి అధిపతిని నేను కాబట్టి తాళాలు తంకర్లు అన్నీ సరిగా ఉన్నది లేదో చూసుకోవాల్సింది నేను. నువ్వు నిద్రపో, నువ్వు నా కింద ఉండేటటువంటి ఉద్యోగివి, నేను ఈ ఇంటికి సంబంధించిన సమ్రాజ్ఞిని అని చెప్పి మొత్తం అన్నీ జాగ్రత్తగా అలా చూసుకుని, అందుకనే భార్య ఎక్కడికైనా పుట్టింటికి వెళ్ళాల్సి వస్తే ఎన్నో ఇతడికి అప్పచెప్పి పెడుతుంది. ఎందుకంటే అన్నీ తన యొక్క అధీనంలో ఉన్నాయి కాబట్టి. అలా ఆ విధంగా పవిత్ర దర్శనాన్ని కానీ భర్తకు అయ్యేలా చేస్తూ ఉంటే భర్తకి భార్య మీద ఒక గౌరవం ఉంటుంది. అలా కాకపోయిన పక్షంలో వేరు విధంగా ఉంటుంది. అందుకని మంగళగౌరి వ్రతం చాలా గొప్పది. మరో ఉత్తరం చూద్దామండి. కావేరి హైదరాబాద్ నుంచి రాస్తున్నారు. మంగళ గౌరీ వ్రతం రోజున కాళ్లకు పసుపు రాసుకోవాలి అంటారు, ఎందుకు తెలియజేయగలరు అంటూ రాస్తున్నారు. మీ మడవలు పగిలిపోతున్నాయా, ఈ ఆయింట్మెంట్ రాసుకోండి అని రాగానే పూర్తిగా రాసుకుంటున్నారు. ఆ మడమలు పగలకుండా ఉండడం జరగాలంటే కాళ్ళకి పసుపు రాసుకోవాలి. స్త్రీలు ఎంత వద్దనుకున్నా కానీ ఇంట్లో ఏదో సందర్భంలో తడిలో తిరక్క తప్పదు. దాని ద్వారా పాదాల ద్వారా ఇదిగో ముక్కు కారడం, అలాగే జలుబు చేయడం, రొంప పట్టడం, దాని ద్వారా తలకి సంబంధించిన వ్యాధులు రావడం, ఈ కంటి కింద సంచులు ఉంటాయి, అదిగో వాటి నిండుగా ద్రవం పెరుగోవడం, ఇవన్నీ వస్తాయి. అవి రాకుండా చేయగలిగిన అమోఘమైన శక్తి పసుపుకుంటుంది. పసుపు అనగానే నిల ఉండడం కోసం అవి ఇవి కలిపేసిన అంగట్లలో దొరికేటటువంటి పసుపు కుంకుమలు సరైనవి కావు. నేనే సాక్ష్యం. దానికి ఆ కుంకుమని పెట్టుకుంటే ఇక నల్ల మచ్చబడింది, దాన్ని వదులుచుకోవడానికి 8 నెలలు పట్టింది. అంచేత ఈ అంగడుల్లో దొరికే పసుపు కుంకుమల్లో అవి ఇవి కలిపేసి నిల ఉండడం కోసం పొట్లిపోతుంది కదా చేసి అమ్మేస్తున్నారు. ఇలా వేలికి అంగనగానే వెంటనే పట్టుకుంటూ ఉంటుంది. అలా కాకుండా పసుపు కొమ్ముని దంచినటువంటి పసుపు కానీ రాసుకున్నట్టయితే స్వచ్ఛంగా
ఏ విధమైనటువంటి ఆ రొంప జలుబు, ఈ కళ్ళ కింద సంచుల్లో నీరు చేరడం, తలబాధ ఇవేవి రావు. 2, ఇంకొకటి ఏమిటంటే పసుపు ఆ ఇంటికి సంబంధించిన గృహిణి ఎవరుందో ఆవిడ అందరి పాదాలకి పూస్తుంది ఆ రోజున. వచ్చిన వాళ్ళందరూ మంగళగౌరి స్వరూపాలు. మంగళగౌరి పాదాలని నేను అక్కడికి వెళ్ళి నేను పూయలేను కాబట్టి ఇక్కడ ప్రతి స్త్రీని మంగళగౌరిగా భావించి పూస్తున్నాననే అభిప్రాయంతో పూస్తుందంటే అహంకారం ఆవిడకు ఉంటుందా? ఉండదు. రేపు ఈ పూయించుకున్న ఆవిడింటికి పిలిచి మళ్ళీ పూస్తుంది. ఇప్పుడు ఈవేళ దురదృష్టకరమైన ఘటన ఏమిటంటే పని మనిషికి ఇచ్చి పూసేయి అంటాం. ఆ పని మనిషి కూడా బొటనవేలికి అలా చొక్క అలా అతికించేసి పారిపోవడం. ఎందుకు ఈ దొంగ పూజ? ఎందుకు ఈ లేనిపోని నటన? చేయదలుచుకుంటే సశాస్త్రీయంగా చేయడం, లేకపోతే అసలు మానేయి, మంగళగౌరి నష్టం ఇలా. కానీ మనకి వీలైన పద్ధతిలో, మనకి సరైన పద్ధతిలో చేయదు. పని మనిషి చేత గౌరీ వ్రతం నాడు పసుపు పూజించినట్టయితే పూజ కూడా దాని చేతనే చేయించు. ఎందుకు నువ్వు చేయాలి? మళ్ళీ ఆవిడ అనుగ్రహం కావాలి మనకి. ఆవిడ అనుగ్రహం ఒట్టి పూజ చేస్తే రాదు, ఇది కూడా చేస్తే వస్తుంది. బాగా ఆలోచించుకోండి. గుండెకి గాయం అయినప్పటికీ కూడా ఉన్నదన్నట్టుగా తెలుసుకుంటే దాని ప్రయోజనం ఉంటుంది. ఇది అమ్మవారి యొక్క మాట, నేను చెప్పేటటువంటి మాట కాదు. స్వచ్ఛంగా పసుపు పూసుకున్న పాదాలను చూస్తే ఆవిడ ఎంతో ఆనందపడుతుంది. పసుపు పూసుకున్న పాదం, మట్టెలు పెట్టుకున్న పాదం, అలాగే పట్టాలు పెట్టుకున్న పాదం అలా వేసుకుని ఆ స్త్రీ ఎవరైనా ఇక్కడ చక్కనైనటువంటి గంధాన్ని పెట్టుకుని, పుష్పాలు పెట్టుకుని, మంచి బొట్టు పెట్టుకుని, పమిట వేసుకు పెడుతుంటే ఎవడైనా అసహ్యకరంగా చూడాలనైనా అనుకుంటాడా? మనం ఉండేటటువంటి వస్త్రధారణ, మనం ఉండేటటువంటి ప్రవర్తన, మన సంప్రదాయ పద్ధతి బట్టే మనం ఒక అంచనా వేస్తారు ఇతరులైనటువంటి పురుషులు అనే యథార్థాన్ని కూడా ఒక్కసారి మనం గమనించుకోగలగాలి. మనం ఎలా ఉంటే మన పిల్లలైనటువంటి ఆడపిల్లలు కూడా అలాగే ఉంటారు, అంతే కదా. అంచేత ఆవు చేలో మేస్తుంటే దూడ గట్టున మేస్తుందా అని సామెత. మనం ఇలా చేస్తే మా అమ్మ అలా చేస్తూ ఉండేది అని ఈ అమ్మాయి కూడా మంగళగౌరి వ్రతం చేస్తుంది. అదే సంప్రదాయాన్ని కాపాడడం అంటే. అలా చేస్తే చాలా బాగా ఉంటుంది, అది విశేషం. చాలా సంతోషం అండి, మీ సమయాన్ని కేటాయించి మా ప్రేక్షకుల ధర్మ సందేహాలకు శాస్త్రీయ సమాధానాలు అందించినందుకు ధన్యవాదాలు. చూశారు కదండి, ఇది ఇవాల్టి ప్రత్యేక ధర్మ సందేహాలు కార్యక్రమం. మీకు కూడా ఏమైనా ఆధ్యాత్మిక ధర్మ సందేహాలు కలిగితే మా ఈ కార్యక్రమానికి మీ సందేహాల్ని క్లుప్తంగా, సూటిగా, స్పష్టంగా పోస్ట్ కార్డ్పై లేదా ఈమెయిల్స్ ద్వారా రాసి పంపించండి. మా చిరునామా ధర్మ సందేహాలు, కేర్ ఆఫ్ భక్తి టీవీ, రోడ్ నెంబర్ 92, జూబ్లీ హిల్స్, హైదరాబాద్ 5,96,000. మా ఈమెయిల్ ఐడి bhakti@gmail.com. మరో కార్యక్రమంలో మీ సందేహాలు మా పండితుల సమాధానాలతో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు, నమస్కారం. ఈ కార్యక్రమాన్ని సమర్పించిన వారు పెయిన్ ఫిట్ హెర్బల్ అండ్ ఆయిల్.